ఇల్లు అలకగానే పండగ కాదన్నది పాత సామెత. సైకిల్ మీద తిరగగానే పనులు కావని మన జీహెచ్ఎంసీ అధికారుల తీరు చూసి కొత్తగా మార్చి రాసుకోవాల్సి వస్తుంది. ఎందుకలా? అసలు జీహెచ్ఎంసీకి ఈ సైకిళ్లకి సంబంధం ఏంటి? పైకి గ్రేటర్ పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీగా తయారైందన్న విమర్శల్ని మూటగట్టుకుంటోంది జీహెచ్ఎంసీ. దీన్ని సవాల్గా తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం ఆ ప్రచారాన్ని బలపరిచేలా వ్యవహరిస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందన్న నివేదికలతో మంత్రి కేటీఆర్ ఇటు అధికారులు అటు కార్పొరేటర్లపై మండిపడ్డారు. లోపాలని తక్షణం సరిదిద్దుకోవాలని సూచించారు. మంత్రి ఆదేశించిందే తడుగా డివిజన్లలో ఎక్కడే సమస్యలున్నాయో తెలుసుకోవడానికి నిర్ణయించారు జీహెచ్ఎంసీ అధికారులు. నగరమంతా విస్తృతంగా తిరగాలంటే ఉన్న వాహనాలు సరిపోవని గుర్తించారు. దీంతో అధికారులకు అద్భుత ఐడియా తట్టింది. ఈ ఐడియా జీహెచ్ఎంసీ తలరాతిని మార్చేస్తుందనుకున్నారు. సైకిళ్లు, ద్విచక్ర వాహనాల మీద తిరగాలని డిసైడ్ అయ్యారు. మేయర్ తలుచుకుంటే బైకులకు కొదవా అన్నట్లు అనుకోగానే టూ వీలర్లు రెడీ అయ్యాయి. ముందు క్షేత్రస్థాయి పరిస్థితుల్ని తెలుసుకుందామని భావించారు. 3 రోజుల పాటు నగరమంతా కలియదిరిగారు. సందులు, గొంతుల్లో ఎక్కడెక్కడ ఏ సమస్యలున్నాయో తెలుసుకోవాలన్న జీహెచ్ఎంసీ పాలకుల ప్రయత్నం మంచిదే. మొదట సెంట్రల్ జోన్ పరిధిలో ఏకంగా కమిషనర్ హరిచందన సైకిల్ ట్రిప్ వేశారు. తర్వాత అమీర్పేట ఏరియాలో అధికారులు రయ్యమని సైకిల్ యాత్రలు చేశారు. మీడియాలో ఓ రేంజ్ లో కవరేజ్ వచ్చేసింది. దీంతో 2 రోజుల తేడాతో మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్లంతా కలిసి మరో సైకిల్ ర్యాలీ తీశారు. గల్లీల్లో సమస్యలపై దండయాత్ర అంటూ హడావిడి చేశారు. ఓవైపు కమిషనర్, మరోవైపు సాక్షాత్తు మేయర్, తోడుగా అధికారులు, కార్పొరేటర్లు గల్లీ గల్లీ తిరిగి సమస్యల్ని గుర్తిస్తుంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. జీహెచ్ఎంసీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందనుకున్నారు. సమస్యలు తీరిపోయి నగరం అద్దల్లా మెరుస్తుందని అంతా ఆశించారు. కానీ జనం ఆశలు ఎప్పట్లాగే అడియాసలయ్యాయి. ఎక్కడి సమస్యలు అక్కడే. జీహెచ్ఎంసీ అధికారులు, గ్రేటర్ పాలకులు వచ్చారు పోయారే తప్ప స్థానికంగా సమస్యల పరిష్కారం మాత్రం లేదు. ఏ ఎండక ఆ గొడుగు పట్టడంలో తలపండిపోయిన జీహెచ్ఎంసీ ఉద్యోగులు మదాసార్లు వచ్చినప్పుడు మాత్రం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. వీధులన్నీ శుభ్రంగా ఉన్నట్లు, మేయర్, కమిషనర్ల కంటికి చిన్న సమస్య కూడా కనపడకూడదన్నట్లు పై మెరుగులతో సరిపెడతారు. తీరా వాళ్లు వీపు తిప్పగానే శరామాములే. ఈ హంగామా ముగిశాక మళ్లీ కన్నెత్తి చూడటం లేదు. సమస్యలు తీర్చటం మాట ఏమో కానీ కొందరైతే ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదట. దీంతో నగరవాసుల్లో అసంతృప్తి గతం కంటే మరింత పెరిగిందంటున్నారు. మంత్రి ఆదేశించారు కాబట్టి అధికార గణం పాటించారు. మా వంతు ప్రయత్నం మేం చేశామని చెప్పుకోవడానికి తప్ప సైకిల్ టూర్తో తమకు ఒరిగిందేమీ లేదంటున్నారు నగరవాసులు. జూన్ 2వ వారంలోగా హైదరాబాద్కి భారీ వర్షాల ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మంత్రి కేటీఆర్ బల్దియా బాసులకు ముందస్తు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. వీటి మీద శ్రద్ధ చూపించాల్సిన మేయర్, కమిషనర్ తగిన ప్రణాళికలతో పాలనా యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాల్సింది పోయి సైకిల్ టూర్తో సరిపెడుతున్నారు. ఎక్కడ ఏ సమస్య ఉందో అధికారుల దగ్గర కనీస సమాచారం లేదని తెలుస్తోంది. బల్దియాలో ప్రతి యాక్టివిటీ మీద ఇటు మంత్రికి అటు సీఎంఓకు నివేదికలు వెళ్తున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రేటర్ పాలకుల సైకిల్ టూర్ వల్ల లాభమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది.